శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పంచమి, పైగా గురువారం, దత్తాత్రేయునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వకాలంలో జంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేక దివ్య వరాలు పొందాడు. పరమేశ్వరుణ్ణి మెప్పించి అనేక దివ్య ఆయుధాలు కూడా పొందాడు. అయితే వీటి గర్వంతో సమస్త లోకాలు జయించాలని, సకల సంపదలు పొందాలని అతనికి ఆశ కలుగుతుంది. మహారాక్షస సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకొని స్వర్గ, మధ్య, పాతాళ లోకాలపై దండయాత్రకు బయలుదేరుతాడు. ముందుగా సరాసరి స్వర్గలోకాన్ని చుట్టుముడతాడు. దేవాసురులకు భీకర సంగ్రామం కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా జరుగుతూ ఉండేది. జంబాసురుడు, అతని సైన్యము వరమహిమ వలన నానాటికి బలపడుతూ ఉంటే దేవ సైన్యం మాత్రం క్షీణిస్తూ ఉండేది. చివరకు దేవతలు ఓటమి అంగీకరించి స్వర్గలోకం విడిచిపెట్టి పలాయనం చిత్తగించారు. జంబాసురుడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్ఠించాడు. తలా ఒక దిక్కుగా పారిపోయినటువంటి దేవతలు ఒకానొక పర్వత అరణ్య ప్రాంతంలో గుమికూడారు. అది వాలకిల్యాది మహర్షులు ఉండేటటువంటి అరణ్యం. దేవగురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకున్నాడు. అందరూ కూడా ఆ మహర్షులతో మంతనాలు జరిపారు. స్వర్గలోకాన్ని మరలా సంపాదించుకోవాలి అంటే విష్ణుమూర్తిని శరణు వేడుకోవాలి. అయితే అది ఒక్కటే మనకు ఉన్నటువంటి కర్తవ్యం అని వారందరూ కూడా నిర్ధారించుకుంటారు. ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయుడుగా అవతరించి సహ్యాద్రి సీమలో విహరిస్తూ ఉన్నాడు అని చెప్పి మహర్షులు చెప్పుకుంటారు. అయితే అతను మదవతి మధ్యలోలుడై నింద్యాచారుడుగా కనిపిస్తాడని, ఆ మదవతి సాక్షాత్తుగా లక్ష్మీదేవియే అని, అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవడం చాలా కష్టమని, అయినా సరే ఇక మనకు గత్యంతరం లేదు కాబట్టి ప్రయత్నించమని మహర్షులు ఉపదేశించి ఆశీర్వదించి వారిని పంపిస్తారు. ఇక బృహస్పతిని ముందు నిలుపుకొని ఇంద్రాది దేవతలు సహ్యాద్రికి చేరుకుంటారు. ఎలాగైతేనేం చివరికి దత్తుడు ఉండేటటువంటి ఆశ్రమాన్ని వెతికి పట్టుకుంటారు. ఆశ్రమ మధ్య భాగంలో తీర్చిదిద్ది ఉన్నటువంటి చలవ పందిరి, సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉన్నటువంటి పూల తోరణాలు, బంగారు జరీ నగిశీలు పొదిగినటువంటి మేల్కట్టు చాందనీలు, మధ్య భాగంలో పద్మకర్ణికాకారంలో మెత్తని వితర్నిక, దానిమీద దత్తాత్రేయుడు ఒక అందాల బామకు వీపు చేర్చి ఎడమ చెయ్యిని మరొక బామామని ఊరు బాగాన ఆంచి ఓరవోటుగా కూర్చొని ఉన్నాడు. కుడి చేతిలో బంగారు చపకం, మరొక నారీ లలామ అంటే లక్ష్మీదేవి ముందుగా తాను చవి చూసి రకరకాల మద్యాలను ఆ చపకంలోకి ఆరారగా నింపుతూ ఉంది. దత్తయోగి అదే పనిగా సేవిస్తూ ఉన్నారు. ఇక చుట్టూ చిన్న చిన్న వేదికల మీద కూర్చొని ఉన్నటువంటి గంధర్వ అప్సరసల్లాంటి యువతలు అనేక వాద్య విశేషాలను మృదువుగా శ్రావ్యంగా మ్రోగిస్తూ ఉన్నారు. వాటితో శృతి గలిపినటువంటి ఏవో గీతాలు పాడుతూ ఉన్నారు. వాటిని వింటూ ఒక్కొక్కప్పుడు తాళం వేస్తూ మరొకప్పుడు తాను కూడా గొంతు కలుపుతూ దత్తయోగి ఆనంద పరవశుడవుతూ ఉన్నాడు. ఇక అవధులు దాటినటువంటి మద్యపానం వలన వశం తప్పినటువంటి శరీరం వదులొదులుగా ఊగుతోంది. ఎరుపెక్కినటువంటి కన్నులు, బోరటెళ్ళినటువంటి బుగ్గలు, చెమట చిత్తడితో జిడ్డు చేరినటువంటి ముఖం, చేతి నుంచి జారిపోతున్నటువంటి మదజపకాన్ని నారీలలా అందుకుంటూ ఉంది. తానే స్వయంగా దత్తస్వామి నోటికి అందిస్తూ ఉంది. మెచ్చుకోలుగా ఆమెను పొదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దత్తయోగి. వివశుడై ఆమె పైకి ఒరిగిపోతూ ఉన్నాడు. ఇంద్రాది దేవతలకు కనిపించినటువంటి దృశ్యం అది. అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. పరస్పరం కన్నులతో సన్నులు చేసుకుంటూ ఉన్నారు. ఆశ్రమం అంతటా కూడా సర్దుకున్నారు. కొందరు పద్మ వితర్నిక చుట్టూ చేరుకున్నారు. దత్తయోగికి, ఆశ్రమవాసులకు అందరికీ కూడా కనుసన్నల్లో మెలుగుతూ ఉన్నారు. ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి ఆంతరంగిక సేవకుడయ్యాడు. కాళ్లు పట్టడం దగ్గర నుండి అన్ని సేవలు భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేస్తూ ఉన్నాడు. ఇక ఆశ్రమంలోకి ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చి పడ్డారో, అసలు ఎందుకు వచ్చి పడ్డారో కూడా ఎవ్వరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులకు అంతుపట్టడం లేదు. అయినా కూడా ఎవరూ ఎవరిని అడిగిందే లేదు. అందరూ అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. అలా కాలం గడుస్తూ ఉంది.
ఒకనాటి ఉదయాన దత్తయోగికి ఇలాంటి సందేహమే కలిగింది. తన ఆంతరంగిక సేవకుణ్ణి అడిగాడు, ఎవరు మీరందరూ? ఎందుకు మాకు ఈ సేవలు చేస్తున్నారు? మీ యొక్క రూపురేఖా విలాసాలు చూస్తూ ఉంటే దైవాంశ సంభవుల్లా ఉన్నారు. మీ యొక్క వినయ విధేయతలకు, సేవా తత్పరతలకు మమ్మలను ఎంతగానో ఆనందపరవశులను చేస్తున్నారు. మీరు సేవలు చేస్తున్నారు, సంతోషమే. కానీ ఏమి కోరి ఈ సేవలు చేస్తున్నారు? సేవలు చేయమని మీకు ఎవరు చెప్పారు? అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంటాడు దత్తుడు. దత్తుడు ఈ విధంగా ప్రశ్నల పరంపర కురిపిస్తూ ఉంటే దేవేంద్రుడు మరింత చేరువకు వచ్చి సాష్టాంగపడ్డాడు. ఇక సన్నిధిలో నిలబడ్డాడు. చేతులు కట్టుకొని ఊర్ధ్వకాయాన్ని వినయంగా, వినమ్రంగా రవ్వంత ముందుకు వంచి, తుంపురులు యోగీంద్రుడి మీద పడతాయేమో అనేటటువంటి శంకతో తన అరచెయ్యిని నోటికి గూడులా అడ్డం పెట్టి బదులు పలికాడు. దత్తయోగేంద్ర, అన్నీ తెలిసి ఏమీ ఎరగనట్లుగా మరలా మీరు మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. మనవి చేస్తున్నాను స్వామి, నేను దేవేంద్రుణ్ణి. ఈ యొక్క పరిచారకులు అందరూ కూడా దేవతలు. జంబాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని అందర్నీ కూడా పారద్రోలాడు. స్వర్గసీమను ఆక్రమించుకున్నాడు. దిక్కుతోచక మేమంతా కూడా నీ సన్నిధికి చేరుకున్నాము. మిమ్మల్ని సేవిస్తూ మీ యొక్క అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాము. ఈనాటికి తమకు దయ కలిగింది. ఆ జంబాసురుణ్ణి ఓడించి మరలా మా రాజ్యం మాకు ఇప్పించండి. యజ్ఞ యాగాది క్రతువులు సజావుగా సాగేటటువంటి అవకాశం కల్పించండి. దానికి మీరొక్కరే సమర్థులు. ఇంకా ఎవరి వలన ఇది సాధ్యం కాదు. అనుగ్రహించండి స్వామి. ఏమిటి, నీవు దేవేంద్రుడివా? వీరంతా దేవతలా? ఆశ్చర్యంగా ఉందే. అష్టదిక్పాలకులకు అధిపతివి. నీ సేవలు నేను పొందటమా? అపచారం, అపచారం. నేనొక సాధారణ తపస్విని, అందున ఆచార భ్రష్టుణ్ణి. నీ సేవలు నేను పొందడం కానీ, మీ దేవతల సేవలు మా ఆశ్రమవాసులు పొందడం కానీ తగని పని. తెలియక జరిగినటువంటి పొరపాటు. ఈ క్షణం నుండి మీరందరూ కూడా సేవలు విరమించండి. మీకే మేమంతా సేవలు చేస్తాం, తరిస్తాం. మీ సామ్రాజ్యాన్ని జంబాసురుడు ఆక్రమించుకున్నాడు అని చెప్పావు కదా, దాన్ని తిరిగి పొందడానికి సహకరించమంటున్నావు. తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తాం. నీకు తెలుసు కదా మేమెంతటి యుద్ధ వీరులమో. అందుచేత రణరంగానికైతే రాలేం, కానీ మీ వెంట ఉండి శిబిరాలలో క్షతగాత్రులకు సేవలు అందించగలం. ఈ పాటి సహకారం అందించడానికి మేము మాత్రం ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అది మా అదృష్టంగా భావిస్తాం. దీనికి మీరు అభ్యర్థించాలా? ఆజ్ఞాపించండి చాలు. అంతటి సువర్ణావకాశం మాకు కలిగించండి. అసలు దేవతలకు సహకరించడం కన్నా కూడా తపస్సులకు కోరుకోవాల్సిందిక ఏముంటుంది చెప్పండి. దత్తయోగీంద్ర, ఇది చాలా అన్యాయం. మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు స్వామి. ఇప్పటికే అన్ని విధాలా నలిగిపోయాం. కాపాడవలసినటువంటి నాదుడే పరాచికాలాడితే మేమేమైపోవాలి చెప్పండి. మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మరలా మాకు దక్కుతుంది. లేదంటే ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాం. ఇంతకన్నా గొప్ప ఆనందమేదీ కూడా ఆ సింహాసనంలో లేదు. కాకపోతే నా విధులు నేను నిర్వహించాలి. కాబట్టి యజ్ఞ యాగాదులను సక్రమంగా జరిపించాలి. ఈ బాధ్యతలను అలనాడు మీరందరూ కూడా నాకు అప్పగించారు కదా. కాబట్టి దుర్మార్గంగా అన్యాక్రాంతమైనటువంటి స్వర్గలోకాన్ని, అది కూడా రాక్షసాంతమైనటువంటి స్వర్గసీమను మరలా నాకు అప్పగించమని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి దయతలచి నాతో మీరు ఆడుకుంటున్నారు. నా అదృష్టం ఇలా ఉంది, ఏం చేయను. నన్ను నమ్ముకొని ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతూ ఉన్నారు స్వామి. దేవేంద్ర, నన్ను, నా మాటలను అపార్థం చేసుకుంటున్నావు. నిన్ను నొప్పించడానికి కానీ, పరాచికాలాడడం కోసం కానీ నా ఉద్దేశమే కాదు. నేను అంతటి వాణ్ణి కాను. నేనేమైనా ఉపేంద్రుణ్ణా ఇంద్రునితో పరాచికాలాడటానికి? కేవలం సాధారణ తపస్విని. చూశావు కదా నా యొక్క దినచర్య. ఎంతటి భ్రష్టాచారులనో గ్రహించే ఉంటావు. మద్యపానరతుణ్ణి, మధువతీలోలుణ్ణి, సంయోగమే తప్ప యోగమంటూ ఎరుగని వాణ్ణి. ఇదే తపస్సుగా, ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతున్నటువంటి వాణ్ణి. ఈ పాటి ఇంద్రియాలను జయించలేనటువంటి నేను ఇంద్రుడికి సహకరించడమా? విడ్డూరం కదూ. కష్టాలలో ఉన్నావు కాబట్టి ప్రతి గడ్డిపోచ నీ కంటికి ఇలాగే కనిపిస్తుంది. సహజం. కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దు? అందుకని మరొకసారి చెబుతున్నాను. ఆ రాక్షసులేమిటో, ఆ యుద్ధాలేమిటో మీరే చూసుకోండి. మేం కేవలం అందించగలిగినటువంటి సేవలు మాకు ఆజ్ఞాపించండి చాలు. మేము వాటిని ఆనందంగా చేస్తాం.
వద్దు స్వామి వద్దు. నీ పరీక్షలు మేమిక తట్టుకోలేం. నువ్వు జగన్నాథుడివి, శ్రీమన్నారాయణుడివి. నాకు తెలుసు స్వామి, ఈ నారీలలామ సాక్షాత్తు లక్ష్మీదేవియే. ఈ విలాసిని బృందం, ఈ మద్యపానం ఇదంతా కూడా కేవలం నీ మాయా అని నాకు తెలుసు. భక్తులను ఎంతగా పరీక్షిస్తావో, ఎలా బురిడీలు కొట్టిస్తావో నేను ఎరుగుదను. ఎవరు నీవు, ఎందుకు సేవలు చేస్తున్నావు అంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను. పరీక్షలు ముగిశాయి అని అనుకున్నాను. ఇది ఇంకో రకం పరీక్ష అని తెలుసుకోలేకపోయాను. అనగాత్మ, నీవు యోగీనాం యోగివి, ఋషీనాం ఋషివి, కవీనాం కవివి. నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. సంకల్పించాలే కాని సమస్తమూ కూడా నీ ఆధీనంలోదే. ఈ దీనుణ్ణి కనికరించి స్వర్గ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుణ్ణి పారద్రోళి పునఃప్రతిష్ఠుణ్ణి నన్ను చెయ్యాలి అనుకోవాలే కాని అది నీకు క్షణాల మీద పని సుమా. ఎందరెందరో రాక్షసులను సైతం మట్టుపెట్టిన వాడివి. జంబాసురుడు నీకొక లెక్క. నిజంగా నీవు మా సేవలు నీకు నచ్చి ఉంటే దయచేసి ఈ యొక్క ఉపకారం చేసిపెట్టు. లేదంటే నీ సేవలో ఇలాగే మరికొంతకాలం గడిపేటటువంటి అదృష్టం కలిగించు. అంతేకాని కళ్ళబొల్లి పాటలు చెప్పి మమ్మల్ని తప్పించుకోవాలని మాత్రం అనుకోవద్దు. మా అపరాధ సహస్రాలన్నిటికీ కూడా ఇదే విరుగుడు అని అంటూ దేవేంద్రుడు సాష్టాంగపడి నమస్కరించి దీనంగా అడిగాడు. ఇక దత్తాత్రేయుడు పకపకా నవ్వాడు. ఇంద్రుని లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. శచీపతి, ఆందోళన చెందవద్దు. నీ శత్రువులను పారద్రోళి నీ యొక్క ఇంద్రలోకాన్ని నీకు తప్పక ఇప్పిస్తాను. స్వర్గలోకాన్ని రక్షిస్తాను. నిన్ను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుండబెడతాను. ఆ జంబాది రాక్షసులు నాకు కనిపించేట్లుగా చేయి చాలు. మిగతా సంగతి అంతా కూడా నేనే చూసుకుంటాను. వెళ్ళిరాండి, మీకు జయమవుతుంది అని ఆశీర్వదించి పంపించాడు దత్తాత్రేయుడు. ఇక ఇంద్రాది దేవతలు సంతోషించి బయలుదేరారు. జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధలను తప్పించడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూనే ఉంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూనే ఉంటాడు. ఈసారి ఏమి చేయ సంకల్పించాడో చూద్దామని అనుకుంటూ స్వర్గలోకం సమీపించారు దేవతలందరూ. ఇక నందనవనంలో, పొదరిళ్లల్లో, చెట్ల నీడల్లో, దివ్య భవనాల్లో దేవకన్యలు అప్సరసలను బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తూ ఉన్నటువంటి ఆ రాక్షసులను చూశారు. అన్ని వైపుల నుండి ఒక్కసారిగా చుట్టుముట్టి హై హై హే హే అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుపడ్డారు. ఇక రాక్షసులు కూడా సన్నదులై తిరగబడ్డారు. దేవతలను తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు తరుముతూ ఉన్నంతసేపు పారిపోతున్నట్లుగా నటిస్తూ వాళ్ళు ఆగినప్పుడు మరలా తిరగబడి వారిని ఉసిగొలుపుతూ, అలా మరలా మరలా పారిపోతూ, మరలా తిరగబడి ఉసిగొలుపుతూ ఎలాగైతేనేం వారిని తమ వెంట పడేటట్లుగా చేసుకొని చివరికి తెలివిగా రాక్షసులందరినీ కూడా దత్తాశ్రమ ప్రాంతానికి లాక్కొని వచ్చారు దేవతలు. ఇక దత్తాత్రేయుడు యథావిధిగా కూర్చొని ఉన్నాడు. ఇక సరసన ఉన్నటువంటి అనగా తను రాసిపోసినటువంటి సౌందర్యంలా కూర్చొని విలాసంగా చిరునవ్వులతో కవ్విస్తూ ఉంది. రాక్షసుల దృష్టి హఠాత్తుగా ఆ సౌందర్య రాశిపై పడింది. ముఖ సౌందర్యానికి కొందరు, చిరునవ్వులకు కొందరు, కొంటె చూపులకు కొందరు, యవ్వన సంపదకు కొందరు, చేతుల్లోని కేలి పద్మ విలాసానికి కొందరు. ఇక రాక్షస వీరులందరూ కూడా ఆమెను చూసి ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఆమె కోసం తమలో తామే కలహించుకోకుండా అందరూ కలిసి నిర్ణయించుకొని తమ నాయకుడి కొరకు ఆమెను అపహరించుకుపోవాలి అని అనుకున్నారు. ఆ ఆలోచన వారికి రావడమే ఆలస్యం. తమకు ఉన్నటువంటి మాయాశక్తితో బంగారు పల్లకిని సృష్టించారు. ఆ సౌందర్య రాశి చుట్టూ తిరుగుతూ వికటాట్టహాసాలు చేస్తూ పిచ్చిగంతులు వేస్తూ మారు మాట్లాడకుండా ఈ పల్లకిలో కూర్చోమంటూ ఆమెను గద్దించారు. ఇక ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుడి వైపు చూసింది. ఆయన చిరునవ్వుతో వెళ్ళమని సైగ చేశాడు. ఆయన ఆజ్ఞను అందుకున్న తర్వాత ఆ సౌందర్య రాశి భయాన్ని, బెరుకును నటిస్తూ లేచి వయ్యారంగా నడిచి వెళ్లి ఆ పల్లకిలో కూర్చుంది. ఆ చర్య వారి మనసులను మరింత ఆనందింపచేసింది. బంగారు పల్లకిలో ఉన్నటువంటి బంగారు రాశిని భుజాల మీద వేసుకొని మోసుకొని వెళ్లడం కన్నా కూడా నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళితే మరింత శోభగా ఉంటుందని, ఆమెను తమ నాయకుడు మరింత ఆనందిస్తాడని వారందరూ కూడా ఆ విధంగా తలచి బంగారు పల్లకిని నెత్తులకు ఎత్తుకున్నారు. పెద్ద పెద్దగా అరుస్తూ పరుగులాంటి నడకను అందుకున్నారు. వారు అల్లంత దూరం వెళ్లడం చూసినటువంటి దేవతలందరూ కూడా దత్తుడి వద్దకు చేరుకున్నారు. పల్లకి వెళుతున్నటువంటి వైపు చూస్తూ ఉన్నటువంటి దత్తస్వామి ఈ విధంగా అన్నారు.
అయిపోయింది. ఈ రాక్షసుల పని ఈ రోజుతో అయిపోయింది అని అన్నాడు. ఇక దేవతలకు ఏమీ అర్థం కాలేదు. స్వామి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. దేవతలారా, మీ కోరిక నెరవేరింది. లక్ష్మి రాక్షసుల నెత్తికెక్కింది అంటే ఇంక వారు సర్వనాశనమయ్యారు అన్నమాట. ఇంక వారి దగ్గర లక్ష్మి నిలవలేదు. శరీరంలో 7 స్థానాలు దాటించి ఎవరైతే లక్ష్మిని నెత్తిపైకి ఎక్కించుకుంటారో వారు మనుక్షణంలోనే దరిద్రుడవుతాడు. లక్ష్మి పురుషుడికి పాదస్థానంలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్లుగా చేస్తుంది. కటిస్థానంలో ఉంటే మణిమాణిక్యాలు, అతి విలువైనటువంటి వస్త్రములను కలిగిస్తుంది. లక్ష్మి గూహ్యంలో ఉంటే భార్యా సౌఖ్యం కలిగిస్తుంది. ఇక సందిటిలో ఉంటే సంతాన సంపద కలిగిస్తుంది. లక్ష్మి హృదయ స్థానంలో ఉంటే అభీష్టాలు సిద్ధింపజేస్తుంది. కంఠ ప్రదేశంలో ఉంటే విలువైనటువంటి రత్నాల హారాలు ధరింపజేసేలాగా చేస్తుంది. లక్ష్మి ముఖస్థానంలో ఉంటే భోజన సౌఖ్యం, మాటకారితనం. కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములు. మరి మీరే చూశారు కదా, వీరు లక్ష్మిని నెత్తి మీద ఎక్కించుకొని మరీ వెళ్తున్నారు. ఇంకా కొద్ది క్షణాల్లోనే వారిని విడిచి వస్తుంది. సామ్రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి మిమ్మల్ని వరించడం తథ్యం. ఇదే తగినటువంటి సమయం. త్వరపడండి. మీరు మీ యొక్క శస్త్ర అస్త్రాలతో రాక్షసుల మీద విరుచుకుపడండి. ఇప్పటికే వారు నిర్వీరులై ఉన్నారు. ఆ తరువాత ఇప్పుడు మీరు వారిని జయించడం చాలా తేలికగా ఉంటుంది. బయలుదేరండి. దేవతలు తమ తమ ఆయుధములన్నీ కూడా ధరించి రాక్షసుల వెంట పడ్డారు. దొరికిన వాడిని దొరికినట్లుగా చావు బాదారు. అదేమిటో రాక్షసుల వీరుల నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు వారికి. అందరూ కూడా నీరసంగా వేలాడుతూ ఉన్నారు. జీవశ్చవాలుగా దేవతల చేతికి చిక్కుతూ ఉన్నారు. దేవతలు ఆనందంతో అరటి చెట్లను తెగ నరికినట్లుగా నరికేశారు. చివరకు జంబాసురుడు కూడా ఇంద్రుని యొక్క వజ్రాయుధం వేటకు నేలకోరాడు. ఇక లక్ష్మీదేవి బంగారు పల్లకి నుండి ఎగిరి వచ్చి దత్తుడి చెంతకు చేరుకుంది. దేవేంద్రుడు తన యొక్క సింహాసనం అధిష్ఠించాడు. ఇంద్రుడు వెంటనే దత్తుడు ఉండేటటువంటి ఆశ్రమానికి వచ్చి దత్తుని ముంగిట నిలిచి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తుతించాడు. దత్తాత్రేయుడు ఎంతగానో సంతోషించి ఇంద్రునికి ఆశీసులు ఇచ్చి పంపించాడు. కాబట్టి రాకుమారా, నీవు కూడా దత్త యోగీంద్రుని సేవించి నీకు ఉన్నటువంటి అభీష్ట సిద్ధిని తప్పకుండా పొందు అని గర్గముని కార్తవీర్యార్జునికి చెప్పాడు. కార్తవీర్యార్జుడు వెంటనే గురువైనటువంటి గర్గముని వద్ద సుముహూర్తం నిర్ణయించుకొని తన మంత్రి, పురోహితులు, అలాగే పెద్దలైనటువంటి వారి వద్ద శుభాశీసులు అందుకొని రాజ్య బాధ్యతలను వారికి అప్పగించి సహ్యాది పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. ఇక దత్తాశ్రమానికి చేరుకున్నాడు కార్తవీర్యార్జునుడు. నిరాడంబర వేషధారణలతో ఒంటరిగా పాదాచారి అయి ఆశ్రమంలోకి చేరుకున్నాడు. మణిశిలాపీఠంపై మధువతి మధుపాన గోష్ఠిలో ఓలలాడుతూ ఉన్నటువంటి దత్తస్వామిని దర్శించాడు. గోత్రనామాదులు చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేశాడు. దత్తస్వామి ఒక వింతైనటువంటి చిరునవ్వును విసిరారు. కార్తవీర్యుడు మనసు కుదుటపడింది. స్వామి తన రాకను గమనించారు అని చెప్పి అతనికి ఎంతగానో ఆనందం వేసింది. తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. అలజడి తగ్గి సంశయాలు తొలగి మనసులో క్రమక్రమంగా ధైర్యం బయలుదేరింది. దత్తస్వామికి మరింత చేరువయ్యాడు. దత్తస్వామి పాదాలు తన చేతులతో ఒత్తుతూ నేలపై చతికిలబడి కూర్చున్నాడు. కాసేపటికి దత్తయోగి చేతిలో మధుపాత్ర ఖాళీ అవడంతో తానే లేచి వెళ్లి మధువుని నింపి తెచ్చాడు. ఆ తరువాత బంగారు పల్లాలలో ఉన్నటువంటి మధురమైనటువంటి ఫలాలను, పదార్థాలను ఇక స్వామికి అందిస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా స్వామి దినచర్యలో స్వామి పరిచారక గణంలో కార్తవీర్యుడు కూడా ఒక భాగస్వామి అయ్యాడు. ఉదయం ఫల పుష్పాదులు సమకూర్చడం, మధ్యాహ్నం చందనాదులు సిద్ధం చేయడం, సాయంకాలం అక్కడ ఉన్నటువంటి మండపాలనన్నింటినీ కూడా వివిధ రకాల పూలమాలలతో మండపాలు అలంకరించటం, మిగతా పనులన్నిటినీ కూడా చేయడం వగైరా పనులన్నిటినీ కూడా తనే చేస్తూ ఉన్నాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్లుగా సిద్ధం చేసి తానే దగ్గర ఉండి మరీ వడ్డిస్తూ కొసరి కొసరి తినిపిస్తూ ఉన్నాడు. స్వామి యొక్క భుక్తశేషాన్ని కళ్ళకద్దుకొని భక్తితో తాను కూడా భుజిస్తూ ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు తన యొక్క అవిటి చేతులతో ఇంత చేస్తూ ఉంటే స్వామి యొక్క పరిచారక గణం చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. భక్తి అంటే ఇది కదా అని మెచ్చుకుంటూ ఉన్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తున్నా కూడా ఇతను మాత్రం దత్తస్వామికి సన్నిహితుడు, ఆంతరంగికుడు అవుతున్నాడే అని మరికొందరు లోలోపల అసూయపడుతూ ఉన్నారు.
సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేమీ కూడా పట్టించుకోకుండా నిజమైనటువంటి భక్తితో రేయింబవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవ చేస్తూ ఉన్నాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక రోజున దత్తస్వామి కూర్చొని ఉన్నటువంటి మనిషిలపై ఉన్నటువంటి మెత్తని పరుపులను అతను సర్దుతూ ఉన్నాడు. దత్తస్వామి పృష్ఠభాగం బాధ కలగకుండా ఉండేందుకు వీలుగా సుఖంగా కూర్చుని ఉండేందుకు వీలుగా సౌకర్యంగా ఉండేందుకు పడకను సర్దుతూ ఉన్నాడు. ఆ సమయంలో దత్తస్వామి యొక్క పృష్ఠభాగం నుండి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టినటువంటి వేడికి కార్తవీర్యుడి యొక్క 2 లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి మంట కలగడంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యుడు. ఇక బాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు. దత్తస్వామి కంగారుగా, అయ్యయ్యో, ఎంత ప్రమాదం జరిగింది! కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్లుగా అయింది. ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తూ ఉన్నావు. లొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావా? చూశావా ఏమైందో? ఉన్న చేతులు కూడా ఊడిపోయాయి. ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ఆశించినట్లు లేదా నీకు చెప్పిన వారు అన్నట్లుగా నేనేమీ కూడా మహా దివ్యశక్తులు కలిగిన వాడినేమీ కాదు. సాధారణ తపస్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా యొక్క దినచర్య. నేను స్త్రీలోలుణ్ణి, ఎవరికీ అందని వాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో చూడు. రాజకుమారుడివి నీవు భోగభాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నావు. వెర్రివాడా, తాగుబోతులను తిరుగుబోతులను సేవిస్తే నీ లొట్ట చేతులు బాగుపడతాయా? సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా వెళ్ళు. ఎవరినైనా శక్తిమంతుణ్ణి ఆశ్రయించుకో అని చెప్పాడు దత్తస్వామి. కార్తవీర్యుడికి గర్గముని చెప్పినటువంటి మాటలు గుర్తుకు వచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతలను పరీక్షించినటువంటి కథ గుర్తు వచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠినమైనటువంటి పరీక్ష అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడు అన్నమాట అనుకుంటాడు. ఇందులో నెగ్గితే తన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వస్తుంది కార్తవీర్యార్జునుడికి. దత్తస్వామితో ఇలా అన్నాడు. దత్తయోగీంద్ర, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే. అది నా విశ్వాసం. ఈ తల్లి కలుముల కల్పవలి మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవ చేస్తున్నటువంటి ఈ పరిచారిక గణమంతా కూడా గంధర్వులు. వీరితో సహవాసం, నీ యొక్క సేవా భాగ్యం నాకు బహుజన్మ తపఫలం. ఏ రాజభోగాలు కూడా దీనికి సాటిరావు. స్వామి, నీ కఠిన పరీక్షల గురించి నేను విన్నాను. నీ మాయలు కల్లారా చూశాను. ఇంద్రాది దేవతలకే అర్థం కాదు నీ మాయలు. వాటిని అర్థం చేసుకోవడం, నీవు పెట్టేటటువంటి పరీక్షలో నెగటం నాపోటి సామాన్య మానవుడికి అయ్యే పనేనా? స్వామి, నీవు కరుణామూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతూ ఉన్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ణి ఇంతగా కఠిన పరీక్షలకు గురి చేయడం భావ్యమేనా? నీవే వంచిస్తే మాకిక దిక్కెవరు? రక్షకుడెవరు? పోనీలే, పరీక్షించు. నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించు. 2 చేతులే కాదు, 2 కాళ్లు పోయినా పర్వాలేదు. చివరకు ప్రాణాలు పోయినా కూడా ఇబ్బంది లేదు. నీ సేవ మాత్రం వదలను. నీ సన్నిధిని మాత్రం విడిచిపెట్టను సుమా. అవతలికి పొమ్మని మాత్రం నన్ను ఆజ్ఞాపించవద్దు. అది 10,000 అంతవరకు చాలు అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేనటువంటి దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. కన్నీళ్లతో కాళ్లు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. కార్తవీర్య, లే. నీ భక్తికి సంతోషించాను. నీ జ్ఞానానికి ఆనందించాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. లేచి వరం కోరుకో. నీకు కావలసింది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడుగా అంటే అనగా సమేతంగా నన్ను సేవించిన వారికి, మృష్టాన్న మధ్య మాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణ వేణు శంఖాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, వేదశాస్త్ర పండితులను సత్కరించే వారికి నేను కోరికలను తప్పక తీరుస్తాను. పుత్ర పౌత్రాది వృద్ధిని, ధనధాన్య భోగభాగ్య సమృద్ధిని, ఆయురారోగ్యాలను తనివి తీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించేటటువంటి వారిని, అనుమానించేటటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా అణిచిపారేస్తాను. కార్తవీర్యార్జున, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సహాయంగా కోరుకో, వెంటనే తీరుస్తాను అన్నారు దత్తస్వామి. కార్తవీర్యుడు మనసులో, కళ్ళల్లో ఆనందం వెలిగిపోయింది. ఇక కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు. స్వామి వైపు వినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు. దత్తదేవా, నా జన్మ ధన్యమైంది. మీ యొక్క అనుగ్రహానికి నేను పాత్రుని అయ్యాను. ఇంతకన్నా కూడా నేను కోరుకోవలసింది ఏముంది చెప్పండి. అయినా మీ ఆజ్ఞను కాదనలేను కదా. నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతున్నాను. నేను చేసేటటువంటి ప్రజాపాలనలో ధర్మార్థులు వృద్ధి పొందే విధంగా
ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయే విధంగా, పుణ్యపాప సుఖదుఖాల యొక్క ద్వంద్వాలను తెలుసుకునేటటువంటి ప్రసిద్ధి కలిగే విధంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నాకు 1000 బాహువులు అంటే 1000 చేతులు వచ్చే విధంగా, అనిమాది అష్టసిద్ధులు నాకు వశం అయ్యే విధంగా, పర్వతాలపై, ఆకాశంపై, సముద్రంపై, పృథ్వీలో, పాతాళంలో నిరాటకంగా సంచరించేటటువంటి శక్తి కలిగే విధంగా, నాకన్నా గొప్పవాడు, ప్రసిద్ధుడు అయినటువంటి వ్యక్తి చేతిలోనే నేను మరణించే విధంగా, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవారు నాకు లభించే విధంగా, గొప్ప గొప్ప అతిథులు నిత్యం దొరికే విధంగా, సంపదలు అక్షయంగా ఉండే విధంగా నన్ను స్మరిస్తే చాలు. ప్రజలకు పోయినటువంటి వస్తువులు కూడా దొరికే విధంగా, నీ పట్ల నిశ్చలమైనటువంటి భక్తి నిలిచే విధంగా అనుగ్రహించు దేవా అని అడిగాడు. కార్తవీర్యుడు కోరినటువంటి కోరికలన్నీ కూడా దత్తుడు అంగీకరించాడు. తదాస్తు అని పలికాడు. నా అనుగ్రహం నీపై ఎప్పుడు ఉంటుంది, నీవు చక్రవర్తివి అవుతావు, వెళ్ళు అన్నాడు. అర్జునుడు పరమానందంతో తన చేతులను చూసుకున్నాడు. తొట్ట చేతుల స్థానంలో బలమైనటువంటి దృఢమైనటువంటి చేతులు వచ్చాయి. సంవత్సరముల తరబడి సేవ చేసి అలసినటువంటి శరీరం వింత కాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరం అంతా కూడా చూసుకొని ఆనందంతో మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసి దత్తస్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. రాజధాని మాహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర జానపద సామంత దండనాయక మంత్రి కవి పండితావలి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అమరులు, గంధర్వులు, అప్సరసులు వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్లారు. గురువర మహిమ వలన సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి చెందాయి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవ్వరూ కూడా ఎలాంటి ఆయుధం చేపట్టరాదని, అలా చేస్తే శిక్షిస్తామని, దీనికి శిక్ష ఏమిటో తెలుసా, శిరశ్ఛేదమే అని శాసనాన్ని అమలు చేశాడు. అంతే, ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవ్వరూ కూడా ఆయుధం ముట్టుకుంటే ఎవ్వరూ కూడా ముట్టుకునేవారు ధైర్యం కూడా చేయలేదు. ఇక అగ్ని, శత్రు భయాదులు లేకుండా చేశాడు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జుని తలుచుకుంటే చాలు, స్వయంగా ప్రత్యక్షమై వారికి ఉన్నటువంటి ఆపదలు కూడా తొలగిస్తూ ఉన్నాడు. అతని స్మరణతో పోయినటువంటి వస్తువులు కూడా దొరుకుతూ ఉన్నాయి. ప్రజలు హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. అతని పాలనలో భూరి దక్షిణలతో యజ్ఞ యాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నిటినీ కూడా జయిస్తూ ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలను, ఆత్మాభిమానాన్ని కల్లారా చూసినటువంటి అంగీరథుడు ఆనందంతో పట్టలేక కార్తవీర్యార్జునుడు అంతటి రాజు మరొకడు లేడు అని ఘంటాపదంగా ప్రకటించాడు. కార్తవీర్యార్జునుడికి ఇలాంటి దివ్యశక్తులు, మహిమలు దత్తస్వామి యొక్క అనుగ్రహం వలన లభించాయి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శంఖచక్ర గదాధారి, అతనే పరాత్పరుడు, అతనే వాసుదేవుడు, అతనే మహామాయతో కలిసినటువంటి ఈ యొక్క చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయలు జరుపుతూ ఉండేవాడు. అతనికన్నా కూడా అన్వేషింపదగినటువంటి వస్తువే లేదు, ధ్యానింపదగినటువంటి శక్తి లేదు. కర్మబంధనాలు తెంచి ముక్తిని ప్రసాదించేటటువంటి హృషీకేశుడే ఇతను. శ్రీహరికి దత్తరూపమే ఉత్తమోత్తమం. త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహం కురిపించేటటువంటి స్వామి దత్తాత్రేయుడు. నేను భక్తికి దాసుణ్ణి. భక్తితో వ్రతం కాని, పుష్పం కాని, ఫలం కాని, చివరకు కాసిని మంచినీళ్లు కాని నాకు సమర్పించండి, నేను తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను అనేది స్వామివారి యొక్క ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనకు, అధర్మం నిర్మూలనకు, శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు బద్ధ కంకణుడై శ్రీహరి దత్తావతారం ధరించాడు. ఆ తండ్రి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.